మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రములు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు జయరాజా గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి 7వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. దేవునికి స్తోత్రం. మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రభు ఈ విషయాన్ని మనకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు అలనాడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసినటువంటి నీ సంతానం అని చెప్పాడు కదా. వారిని అబ్రహాము ద్వారా ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబును, యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యంలో రాయబడింది. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఐగుప్తుల వారు బానిసత్వపు బ్రతుకులను బ్రతుకుతూ ఉండగా దేవుడు వారి యొక్క ప్రార్థన విన్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. ఓ రోజున దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను, నిశ్చయముగా నేను వారి ప్రార్థన విన్నాను అని వారితో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో దేవుడు అంటాడు మోషేతో, వారిని విడిపించడానికి నీవు ఐగుప్తుకు వెళ్ళాలి అని మోషేను దర్శించడం జరిగింది. అప్పటికి మోషే మిద్యాను ప్రాంతంలో ఉండటం జరుగుతుంది. దైవ దర్శనాన్ని బట్టి మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు వెళ్ళడం జరిగింది. అయితే దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ముందుగానే తెలియజేశాడు. ఎప్పుడు అనంటే అబ్రహాముకు దేవుడిచ్చాడు వాగ్దానాన్ని. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభం నుంచి మనము చదివినట్లయితే అక్కడ అంటాడు, అబ్రహామా, నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు అబ్రహాము తన మాట చొప్పున వెళ్ళగా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఇదే మాట అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఇస్సాకుకు భార్యని తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు ఆ సాక్ష్యాన్ని వారి దగ్గర పంచుకుంటాడు. దేవుడు నా యజమానుని ఆశీర్వదించాడు కాబట్టి అతను గొప్పవాడయ్యాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడో ఎలియాజరు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును అంటే దేవుని మాట చొప్పున చేసినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అయితే మనం అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లుగా దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వృద్ధి పొందడానికి కలిగినటువంటి కారణాలను మనము ప్రత్యక్షంగా వాక్యము ద్వారా ఆధారంగా చేసుకుని మనము ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇంతగా ఎలా వృద్ధిలోకి రాగలిగారు? ఎంత వృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి తర్వాత, వాగ్దానము చేయబడిన తర్వాత అబ్రహాము లేడు కదా, అబ్రహాము తర్వాత సంతతే భూమి మీద ఉంది. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం వారి సంతానములో నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఇదే పరిస్థితి మనం ఆలోచన చేస్తే దేవుడు వాక్యంలో మనకు జ్ఞాపకం చేశాడు. రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలీయులకు రెండవ రాజుగా ఉన్నటువంటి తరుణంలో
ఆయన రాజరికాన్ని కొనసాగిస్తూ వృద్ధుడై నిండు వృద్ధాప్యములో మరణదశకు వచ్చినప్పుడు తన కుమారుని సొలొమోనుని పిలిచి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, సొలొమోను, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు చేయాల్సింది, దేవుడు నీకు ఏది అప్పగించాడో దాన్ని కాపాడు. అప్పుడు నిశ్చయముగా నీ సింహాసనము నీకుంటుంది, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని ఆ రోజున దేవుడు దావీదు ద్వారా సొలొమోనుకు తెలియజేశాడు. ఈ సంగతులన్నీ కూడా గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అబ్రహాము జనాంగాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పటికి ఐగుప్తులో ఉన్నటువంటి వారు విస్తారంగా వృద్ధి పొందడానికి ఇక్కడ కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. అంటే ఒక వృద్ధి అనేది, ఒక ఆశీర్వాదం అనేది రావటానికి ముందుగా వారు ఏ కష్టాలను అనుభవించారో క్షుణ్ణంగా మనకు తెలియపరచబడింది బైబిల్ గ్రంథంలో. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు శ్రమ పెట్టారు. వారు శ్రమ పెట్టిన కొలది వారు వృద్ధి పొందుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదానికి ముందుగా అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి. ఆశీర్వాదం అనేది ఒట్టిగానే రాదు. ఒక ప్రక్కన శ్రమ కలుగుతున్నప్పుడు, ఓ ప్రక్కన కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఈ కష్టాలలో, ఈ శ్రమలలో మనుషుడు పడిపోకుండా, జారిపోకుండా నిలబడగలిగితే తన యొక్క విశ్వాస జీవితాన్ని, తన భక్తి జీవితాన్ని దేవుల్లో తాను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుల్లో పడిపోకుండా నిలబడతాడో, ఆ నిలబడినటువంటి వ్యక్తికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. వాగ్దాన కాలము సమీపించన కొలది, ఈ రోజున మన పితరులైనటువంటి వారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మన పూర్వీకులైనటువంటి అబ్రహాముకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా జరగాలనంటే మన పితరులు అనుసరించినటువంటి మార్గాన్ని మనం కూడా అనుసరించాలి. మన పితరులు నడిచినటువంటి మార్గములు మనము కూడా నడవాలి. వారు దేవునికి ఎలాగున లోబడ్డారో అదే ప్రకారంగా మనము కూడా దేవునికి లోబడగలిగితే మన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దేవుడు మన పట్ల కూడా జరిగించగలడు. అందుకే వాక్యులు మనం గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఇందులో మనం చదువుకున్నాం, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రహామా అని దేవుడు అబ్రహామును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యక్షంగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే ఒక మంచి మాట రాయబడింది అక్కడ, గమనించండి. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 23వ వచనం చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చాలండి. ఏ దేవుడైతే మనకు వాగ్దానం చేశాడో, ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మన జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా మన పట్ల నెరవేరాలనంటే వాక్యములో మనకు తెలియపరచబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం మనం గమనించగలిగితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మనం పొందాలనంటే మనకేం కావాలి? ఓరిమి కావాలి, ఓర్పు కావాలి. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా ప్రతి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన వాగ్దానం మన పట్ల నెరవేరాలనంటే మనం ఓర్చుకోవాలి, ఓర్పుతో ఎదురు చూడాలి. ఎలాగను ఓర్పు ఉండాలి? ఉదాహరణకు మనం యోబును జ్ఞాపకం చేసుకుంటే, తనకు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా కొల్లపెట్టబడ్డప్పుడు, ఆరోగ్యము క్షీణించిపోయినప్పుడు, ఇల్లు కూలిపోయినప్పుడు, పిల్లలు మరణించినప్పుడు, కుటుంబం చెదిరిపోయినప్పుడు, జీవితంలో మనశ్శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఒక్కడే
చాలా కష్ట స్థితిలో ఉన్నాడు యోబు. భార్య కూడా తనను విడిచిపెట్టి, బంధువులందరూ కూడా తను విడిచిపెట్టి ఒంటరిని చేసినప్పుడు యోబు నేను ఒంటరిని అని ఎప్పుడు కూడా దిగులు పడలేదు. యోబు విశ్వాసం ఏంటంటే మనుషులందరూ నన్ను విడిచిపెట్టినా నా దేవుడు ఎప్పుడు నాకు తోడుగానే ఉంటాడు. ఇదే విశ్వాసంతో యోబు దేవుని కొరకు నిరీక్షించాడు. ఏంటి నిరీక్షణ అంటే, ఈ రోజు నేను ఏది కోల్పోయానో, ఏది పోగొట్టుకున్నానో, నా విశ్వాసము సరైనదైతే, నేను దేవునిలో నమ్మకం ఉంచితే దేవుడు నేను కోల్పోయినటువంటి దాన్ని నాకు తప్పక ఇవ్వగలిగిన దేవుడు అని ఓర్చుకున్నాడు దేవుని కోసం. ఒకనొక సమయంలో తన భార్యతో మాట్లాడుతున్నాడు, మేలు మాత్రమే నా దేవుని వల్ల మనం అనుభవించేది, కీడును మనము అనుభవింప తగదా అని తనను ప్రశ్నించి దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుడు తను నిలబట్టాన్ని చూసి ఆశీర్వాదాన్ని రెండంతలు చేశాడు. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు! పూర్వము కలిగినటువంటి దానికంటే రెట్టింపుగా రెండంతలుగా యోబుకు దేవుడు దయచేశాడు. ఈ ఆశీర్వాదము యోబు జీవితంలో రావడానికి కలిగిన కారణం ఏంటంటే, యోబు ఓరిమి కలిగి ఉన్నాడు దేవుని కోసం. దేవుడు ఎలాంటి కార్యము చేయడానికైనా సమర్థవంతుడు అని నమ్మాడు యోబు. అందుకే మనం ఒకసారి 11వ అధ్యాయం 11వ వచనములో యోబు గ్రంథములో చూసినట్లయితే ఓ మంచి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అక్కడ యోబు గ్రంథం 11వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అబ్రహాము భార్య అయినటువంటి శారాను గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. శారా జీవితంలో కలిగినటువంటి ఆ అనుభవాలు మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం. 90 సంవత్సరాల ప్రాయం వచ్చేంత వరకు కూడా శారా పిల్లలను కనలేదు. 90 సంవత్సరాల వయసు వరకు కూడా గుడ్రాలు అని పిలువబడుతుంది. గుడ్రాలు అని పిలువబడటం అవమానం. సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి కాదు. ఎక్కడ చూసినా కూడా అవమానకరంగా మాట్లాడటం, ఒక రకమైనటువంటి చిన్న చూపు చూడటం. ఈ శారా జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవించింది. ఇలాంటి పరిస్థితిలో శారాను మనము గమనిస్తే 90 సంవత్సరాలు వచ్చినటువంటి తరుణంలో దేవుడు ఒక రోజున వారి ఇంట్లో ప్రవేశించి అబ్రహాముతో, తన యజమానుడైనటువంటి తన భర్తతో మాట్లాడుతున్నాడు. నీ భార్య గర్భము ధరించి నీకు ఒక కుమారుని కంటుంది అన్నాడు. అప్పుడు గుడారములో ఉన్నటువంటి శారా ఆ మాటను విని నమ్మిందా? నవ్వింది. నమ్మటానికి బదులుగా నవ్వింది. అంటే శారా నవ్వుకు కారణం లేదంటారా? ఉంది. నా వయసు గతించిపోయింది, కానుపు ఉడిగిపోయినటువంటి వయసు నాది, ఇప్పుడు గర్భము ధరించేటటువంటి శక్తి నాకు లేదు. ఒకవేళ గర్భము ధరించినా కూడా పిల్లలను కనగలిగే శక్తి కూడా నాకు లేదు. ఇలాంటి తరుణంలో నాకు పిల్లలు కలుగుతారా? నా యజమానుడు కూడా వృద్ధుడై ఉన్నాడు కాడా అని లోపల నవ్వుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఎందుకు శారా నవ్వుతుంది? యెహోవాకు అసాధ్యమైంది ఏముంది? నీకు బలము లేకపోతే నీ దేవుడు కదా నీకు బలం ఇచ్చేది. నీకు శక్తి లేకపోతే, సామర్థ్యము లేకపోతే నీ దేవుడు కదా నీకు సామర్థ్యం ఇచ్చేది అని దేవుడు అక్కడ అబ్రహామును బలపరుస్తూ ఉన్నాడు. వాస్తవం మనం కూడా పాడతాం, యెహోవా నా బలమా. బలం ఎలా వస్తుంది? మనకు బలము రావాలంటే బైబిల్లో చెప్పింది, మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. మనకు బలము రావాలంటే దేవుల్లో ఆనందించాలి, బలము రావాలంటే దేవుల్లో సంతోషించాలి. గుడారములో ఉన్నటువంటి శారా ఏం చేసింది? దేవుల్లో ఆనందించడానికి బదులుగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేకపోతుంది. దేవుని దగ్గర ఉన్నటువంటి అబ్రహాము నీ చిత్తము ప్రభువా అన్నాడు. తర్వాత శారాను అడిగితే నేను నవ్వలేదంది. సరే, మొత్తం మీద నవ్విందో నవ్వలేదో తనకు తెలుసు. దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడో మనం విన్నాం. దేవుని బిడ్డలారా, శారా గర్భము ధరించి ఇస్సాకును కనడం జరిగింది. వృద్ధాప్యములో వారు
కనినటువంటి ఇస్సాకు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే ఎంత విధేయత కలిగి ఎదుగుతున్నాడో ఇస్సాకు. గమనించాలి, దేవుడు మన కొరకు ఏ వాగ్దానం చేసినా కూడా ఆ రోజున అబ్రహాము కొరకు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు మన కొరకు ఏ వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని కూడా స్థిరపరచగలిగినటువంటి సమర్థుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. మీరు వాగ్దానాన్ని పొందాలంటే మీకు ఓర్పు కావాలి అన్నాడు. ఏంటి అసలు వాగ్దానం? ఏ వాగ్దానాలు చేస్తున్నాడు దేవుడు? అయితే ప్రతి వాగ్దానం కూడా వాక్యములు అంటాడు, క్రీస్తు యేసులో ప్రతిదీ కూడా అవునన్నట్టుగానే ఉంటాయి. మన వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనము క్రీస్తులో ఉండవలసి ఉంది. ఒకానొక రోజు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీకేం కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు అంటే మోషే అంటాడు, దేవా నాకొక ఆశ ఉంది, నాకొక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక చెప్పానంటే నేను నీ మహిమను చూడాలి అన్నాడు. ఏం కావాలి మోషేకి? మహిమ. దేవుని మహిమ చూడాలంటే దేవుడు అన్నాడు, వాక్యములు అంటాడు, దేవుని చూసిన నరుడు ఎవడు కూడా బ్రతకడో. ఈ మాట మోషేకు తెలీదా? తెలుసు. కానీ మోషే ఆలోచన ఏంటంటే నీ మహిమను చూచిన తర్వాత ఇంకా నేను బ్రతుకుంటే చచ్చిపోతే నా ఆశ తీరిపోతుంది కదా, నీ మహిమను నాకు కనబరచు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, నా 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 సమీపమున ఒక స్థలం ఉన్నది, నీ వెళ్ళి ఆ బండ మీద నిలబడవలెను అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను నిన్ను దాటి వెళుతుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నా మహిమను నీకు చూపిస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే వెళ్ళి ఆ బండ సందులో దాగి ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆ వాక్యాన్ని మనం గమనిస్తే ఆ బండ క్రీస్తే అని రాయబడింది. అంటే దేవుని మహిమ ఒక మనుషుడు కనుగొనాలంటే, దేవుని మహిమను ఒక మనుషుడు చూడాలంటే ఆ మనుషుడు క్రీస్తులో ఉండాలి. క్రీస్తు లేకుండా ఎవరు దేవుని మహిమను చూడలేరు. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, నేనే పరలోకానికి మార్గము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడునో పరలోకమునో ప్రవేశించలేడు అన్నాడు. అంటే పరలోకానికి ద్వారం యేసుక్రీస్తే. దేవుని మహిమను చూడాలన్నా, పరలోకములో ప్రవేశించాలన్నా యేసుక్రీస్తు మూలంగా తప్ప మరి ఏ మార్గమో ఏ దారి లేదు అని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి మనము వాక్యాన్ని గమనిస్తే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో, దేవుని వాగ్దానము ఎలాగుందో మనము ఒక్కసారి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారికి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఐగుప్తుల నుంచి కనానుకు వారిని నడిపించాడు. ఆ తర్వాత మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు అనబడుతున్నటువంటి యాకోబు యొక్క కుమారుడు ఉన్నాడు. యోసేపు అప్పటికి బెన్యామీను పుట్టక మునుపు తన కుటుంబంలో కనిష్ఠుడిగా ఉన్నాడు. కనిష్ఠుడు అనగా చిన్నవాడు. ఈ చిన్నవాడిగా ఉన్నటువంటి యోసేపు మీద తన 10 మంది అన్నలు కూడా మంచి మనస్సాక్షి కలిగి లేరు. యోసేపుకి ఏదో ఒక కీడు తలపెట్టాలని వారు యోచిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు దేవుడు యోసేపుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. లేకపోతే దాని ఒక కళనొచ్చు, ఒక కళ ఇచ్చాడు దేవుడు. ఒక కళ వచ్చింది. తన తండ్రికి తన సహోదరులకు తన ఇంట్లో చెబుతున్నాడు, నానా అమ్మా అన్నలారా నాకు కళ వచ్చింది. ఏంటంటే మనము చేలో ఉన్నాం, పంట కోసాం, పన కట్టాం. ఎప్పుడైతే పన కట్టి పడుకోబెట్టామో నా పన లేచి నిలబడింది. నా పన లేచి నిలబడగానే మీ పనులన్నీ కూడా లేచి నిలబడి నా పనకు నమస్కారం చేస్తున్నాయి అని చెబితే అందరూ కూడా యోసేపును వ్యతిరేకించారు, యోసేపును అడ్డగిస్తున్నారు. యాకోబు అంటాడు, నువ్వు గొప్పవాడివైతే, నువ్వు ఒక అధికారివైతే మేము నీకు నమస్కారం చేయాలా? ఏం మాట్లాడుతున్నావురా, నోరు మూసుకో అన్నాడు యోసేపుని. వాస్తవానికి ఈ కళ లేక ఈ దర్శనం మనుషుల వలన కలిగింది కాదు, ఇది దేవుని వలన యోసేపుకు అనుగ్రహింపబడినటువంటి దర్శనం. ఇది ఒక వాగ్దానం యోసేపుకు. అయితే యోసేపు కనిష్ఠుడైనా కూడా తండ్రి కంటే, తల్లి కంటే, సహోదరుల కంటే జ్ఞానములో తక్కువ వాడైనా, వయసులో చిన్నవాడైనా కూడా యోసేపు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. వాగ్దానాన్ని నమ్మాడు.
అందుకే నమ్మాడు గనుకని అన్నల యొక్క క్షేమం కొరకు వెళ్ళినప్పుడు అన్నలు యోసేపును పట్టుకొని కొట్టి బావిలో పడవేసి మరలా పైకి తీసి మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మార్గము గుండా వస్తున్నప్పుడు వారిని దగ్గరకు పిలిచి, ఇక్కడ ఒక బానిస ఉన్నాడు, మీ దేశానికి బానిసగా తీసుకెళ్ళండి, వాణ్ణి మేము మీకు అమ్ముతామని చెప్పినప్పుడు వారు యోసేపును కొనుక్కొని వెళ్ళిపోయారు. ఐగుప్తుకు యోసేపు బానిసగా కొనుపోబడ్డాడు. యోసేపు బానిసగా వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. ఐగుప్తు భాష రాదు, అక్కడ ఎరిగినటువంటి ప్రజలెవరు లేరు. ఎవరు లేకపోయినా కూడా, భాష రాకపోయినా కూడా, తాను ఎరిగినటువంటి వారు ఎవరు లేకపోయినా కూడా తనను ఎరిగినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు తనతో. అంటే దేవుడు అక్కడ కూడా ఉంటాడా అంటే దేవుడు ఎక్కడైనా ఉండగలడు. ప్రార్థన చేసే చోట ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు. 2-3 కూడి నా నామమును ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. యోసేపు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపుతో పాటుగా దేవుడు ఐగుప్తుకి వెళ్ళాడు. అందుకని ఆదికాండంలో అంటాడు, కనానులో కరువు భారముగా ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది అంటాడు. కనాన్లోనేమో కరువు ఉంది, ఐగుప్తులోనేమో సమృద్ధి ఉంది. ఎందుకో తెలుసా? వాగ్దానం ఎవరికి చేయబడిందో వాగ్దానాన్ని పొందుకున్నవాడు కనాన్లో నుండి ఐగుప్తుకి వెళ్ళాడు. ఆశీర్వాదం కూడా కనాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకే వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో మనం కూడా అట్టి వాగ్దానాన్ని పొందుకోవాలి, అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనంటే మనం ఓర్చుకోవాలి. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో, మన పట్ల దైవ చిత్తం ఏమయ్యిందో దాన్ని మనం గమనించాలి. కష్టం వచ్చిందా, శ్రమ కలిగిందా, నష్టాలు కలుగుతున్నాయా, అనుకున్న ప్రయత్నాలు సఫలమవటం లేదా, ఏది కోరుకున్నా కూడా అది జరగటం లేదా, ఏది ఆశించినా అది దూరం అయిపోతుందా, కరువు మీద కరువు, భారం మీద భారం, కష్టాల మీద కష్టాలు, అవమానాల మీద అవమానాలు, నష్టం మీద నష్టం కలుగుతూ ఉందా? దిగులు పడొద్దు. దేవుడు నీ నష్టాన్ని నీకు లాభంగా చేయగలిగిన సమర్థుడు, నీ అవమానాన్ని ఘనతగా మార్చగలిగిన శక్తిమంతుడు. కనుక ఆయన ఏ వాగ్దానం మనకు చేశాడో యోసేపులాగా ఆ వాగ్దానాన్ని నమ్మగలగాలి మనం. వాస్తవానికి యోసేపు చిన్నవాడే, పసిప్రాయంలో ఎంత విశ్వాసం ఎక్కడిది? యోసేపు తన తండ్రి వలన ఎన్నో సాక్ష్యాలు విన్నాడు. చెప్పుండొచ్చు కదా, మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెబుతారు మనకి వారి జీవితంలో ఎదురైనటువంటి సంభవాలు, సంఘటనలు మనకి ఎన్నోసార్లు పంచుకుంటారు. మనకు కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే ఇతరులతో పంచుకొని మనం కూడా సంతోషపడుతూ ఉంటాం. సంఘంలో సాక్ష్యాలు కూడా ఇస్తాం కదా మనం. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో యాకోబు కూడా యోసేపుకు చెప్పుండొచ్చు. యోసేపు నమ్మాడు పసిప్రాయంలోనే. అందుకని బైబిల్ అంటాడు, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎవరు చెప్పారు? యోసేపుకి తన తండ్రి చెప్పాడు, కుమారుడా, నేను ఇలాంటి పరిస్థితిలో నాన్న ద్వారా తరమబడుతున్నప్పుడు, మరణము నన్ను వెంటాడుతున్నప్పుడు నేను దేవుని ఆశ్రయించాను, మరణం నుంచి తప్పించబడ్డాను. మరల నా అన్న నన్ను చంపడానికి అనేక మంది మనుషులతో కూడా వస్తే నేను దేవుని పాదాలు పట్టుకొని దేవునితో గడిపాను, ప్రార్థన చేశాను. దేవుడు నా శత్రువుగా అన్నటువంటి నా సహోదరుణ్ణి నాకు మిత్రునిగా చేశాడు. దేవుని ఆశ్రయిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, ఓర్పు కలిగి ఉంటే దేవుడు మనకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితులను కూడా మనకు అనుకూలపరుస్తాడు అని ఎన్నో సాక్ష్యాలు చెబితే తండ్రి చెప్పినటువంటి ఆ మాటలను విని నమ్మాడు యోసేపు. ఇదే నమ్మకాన్ని కలిగి ఖచ్చితంగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, తప్పక నన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు, నా స్థితిని నా దేవుడు మార్చగలడు, ఎలాంటి స్థితిలో నేను ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. అదే వాగ్దానాన్ని నమ్మాడు యోసేపు. అందుకే వాక్యంలో రాయబడింది, యోసేపు ఆ దేశమందు గొప్పవాడైపోయాడు, ఐగుప్తుకు రాజుగా నియమించబడ్డాడు. ఇలాంటి కార్యం యోసేపు జీవితంలో జరుగుతుంది ఎవరికని తెలుసా? యాకోబు యోసేపు అంగీని సహోదరులు చూపిస్తే తండ్రికి, యాకోబు ఆ అంగీని చూసి నిశ్చయముగా నా కుమారుడు చనిపోయాడు, ఏదో ఒక అడవి మృగం నా కుమారుని చంపేసింది అనుకొని నిరాశకు గురైపోయి కుమారుని కొరకు ప్రతి దినము కూడా అంగలారుస్తూ ఉన్నాడు. కుమారుని కొరకు అంగలారుస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని కోసం ఏడుస్తూ ఉన్నాడు. కుమారుడు అక్కడ వృద్ధి పొందుతున్నాడు.
ఈ రోజున సంఘం అనబడుతున్నటువంటి కుమారులు, సంఘం అనబడుతున్నటువంటి పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో వారి స్థితిని బట్టి వారి కాపరి, వారి దైవజనుడు వారి కొరకు అంగలారుస్తున్నప్పుడు, వారి కొరకు దుఃఖపడుతున్నప్పుడు, వారి కొరకు ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లలను దేవుడు వారి పనిలో, వారున్నటువంటి స్థలములో వృద్ధి పొందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజున విశ్వాసులు ఆశీర్వదించబడాలంటే ఇదిగో మన కొరకు రోధించి మన కొరకు అంగలార్చేటటువంటి మన తండ్రి మనకు కావాలి. ఆ తండ్రి దైవజనుడు లేకపోతే కాపరి లేక తండ్రి సంఘం కొరకు అంగలార్చేవాడై ఉండాలి, సంఘము కొరకు దుఃఖించేవాడై ఉండాలి. దుఃఖపడుతున్నప్పుడు, అంగలారుస్తున్నప్పుడు దేవుడు మన స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే వాక్యంలో మనం ప్రారంభంలో చదువుకున్నాం, దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వృద్ధి పొందడానికి అవకాశమే లేదు అసలు. ఎందుకో తెలుసా? ఐగుప్తు రాజు వారిని ఇంకా కఠినమైనటువంటి పని చేపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు మట్టిని, కావలసినటువంటి కట్టెలను, కావలసినటువంటి వాటిని నీళ్లను కూడా సమకూర్చినటువంటి ఐగుప్తీయులు వీరు వృద్ధి పొందుతూ ఉంటే వారు అన్నారు, ఇక నుండి మీ కట్టెలు, మీ నీళ్లు, మీ మట్టి మీరే సమకూర్చుకోవాలి, ఇటుకల సంఖ్య మాత్రం తగ్గకూడదు. పని భారమైపోయింది, వెట్టి చాకిరి అయిపోయింది. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నందువలన అన్ని వారు సమకూర్చినప్పుడు ఎలాగనైతే ఇటుకలు చేశారో మరలా వీరు సమకూర్చుకుంటున్నప్పుడు కూడా కౌంట్ మాత్రం తగ్గలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే మన సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదో. దేవుడు మనకు తోడై ఉండాలి. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దాన కాలము సమీపించే కొలది మనం వృద్ధి పొందాలంటే ఇక్కడ మనం చేయాల్సింది, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఎంత దుఃఖములో ఉన్నారో, ఎంత శ్రమ పెడుతూ ఉన్నారో, వారి ప్రార్థన ఒకటే, దేవా ఈ శ్రమల మధ్యలో నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ కష్టాల మధ్యలో నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ అవమానాల మధ్య నుంచి మమ్మల్ని విడిపించండి అని భారము కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థన విన్నటువంటి దేవుడు వారి పట్ల అద్భుతాన్ని చేయగలిగాడు. నా మాటలు ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం? నీ సంతానాన్ని అన్నాడు. ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. అప్పటికి అబ్రహాముకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేకపోయినా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి మాటను బట్టి అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ముసలితనం వచ్చినా కూడా నమ్మాడు. ఈ రోజున దేవుని వాగ్దానాన్ని అబ్రహాములాగా మనము కూడా నమ్మగలిగితే మన సంతానాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. మనం ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఓర్పుతో మనం నిరీక్షిద్దాం. ఒక యాకోబులాగా, ఒక యోసేపులాగా విశ్వాసములో బలవంతులముగా ఉండి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని కనిపెట్టి ప్రార్థన చేసి నిశ్చయముగా దేవుని నమ్మి ఆయన వాగ్దానం కొరకు మనం కనిపెడితే తప్పక దేవుడు మన యొక్క ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలాగున దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.